BRS could not get 25,000 crore investments to Telangana. We got 40,000 crore investments in first year. This year we got 1,82,000 crores investments for Telangana. ఐదున్నర శాతం జనాభా తగ్గించి దాదాపు 22 లక్షల మందిని ఉన్న వాళ్లను లేనట్టుగా చిత్రీకరించే దుర్మార్గం ఏదైతే రేవంత్ రెడ్డి చేసిండో దానికోసం వెంటనే ఈ రాష్ట్రంలోని బీసీలను రేవంత్ రెడ్డి క్షమాపణ కోరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మనం చెప్పింది రాజ్యాంగ సవరణ చేసే వరకు ఎన్నికలు పెట్టొద్దని చెప్పినాం. తూతూ మాత్రంగా ఇక్కడ తీర్మానం చేసి ఢిల్లీ పంపిస్తే ఒప్పుకోమని చెప్పినాం. సార్లు 11 సార్లు ఇప్పటికి నీకు కనీసం అపాయింట్మెంట్ దొరుకుతలేదు అదే ఇది నీ ఇజ్జత్ ఏమో కానీ తెలంగాణ ఇజ్జత్ పోవట్టబట్టి తెలంగాణ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నావు ఢిల్లీ కడపై. ఇది కనీసం క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయిపోతుందా? పరిపాలన దేవుడే మంత్రులు కొట్టాడుకుంటున్నారు, ముఖ్యమంత్రి కొట్టాడుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేసేది అభినందిస్తుంది, కానీ కులగణను పూర్తి స్థాయిలో పూర్తి లెక్కలు జరగలేదు, తప్పుల తరకగా జరిగింది అనేది అర్థమవుతుంది. మమ్మల్ని గెలిపిస్తే ఇదొస్తుంది అదొస్తుంది గతంలో కేసీఆర్ చెప్పినట్టుగానే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రకమైనటువంటి గారడీ చేష్టలు చేయడానికి ఈరోజు సిద్ధమయ్యే ఎన్నికలకు పోతా ఉంది. తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సి ఉంది. దానికోసం కూడా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దిశలో ముందుకెళ్తా ఉందన్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం మారాలంటే తెలంగాణ కూడా అభివృద్ధి కావాలి. తెలంగాణ అభివృద్ధి కావాలంటే బీజేపీ రావాలనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశలో సంసిద్ధం అవుతామని చెప్పి దానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్న విధంగా మేధావి వర్గం అంతా ఓటు బ్యాంక్ మారి భారతీయ జనతా పార్టీ గెలిపించారు. అసలు ఇన్ని సంస్థలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి మేధావి వర్గం ఎందుకు ఓటాను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ చెప్పలేకపోతున్నది. ఫిరాయించిన ఎమ్మెల్యేలను మీ ప్రభుత్వాలలో మంత్రులుగా పెట్టుకొని అన్ని రాజకీయ పార్టీలను అసెంబ్లీలో లేకుండా చేసి ముందు మీరు శుద్ధపూసలైతే కదా, మీరు సరిగా ఉంటే కదా, మీరు చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారమా? పంట బోనస్ బోకస్ అయిపోయింది, ఎక్కడ కూడా బోనస్ రాదు. చాలా మంది ఇక్కడ రైతులు కొడంగల్ ప్రాంతంలో ఒక్కొక్క రైతుకు సుమారు 70-80 వేల రైతు బోనస్ రావాలి. ఇక్కడ ఏ రైతు కూడా బోనస్ అందలేదు. మేము అడుగుతున్నాం, ఇవాళ మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం, సంపద సృష్టి గత 8 నెలల కాలంలో ఏం చేశారు? ఎవరి కోసం సంపద సృష్టించారు? ప్రజల కోసం మీరు సృష్టించిన సంపద ఏంటి? 2.0 వస్తే వారిని సైకో అని చెప్పి సంబోధిస్తారు. సంక్షేమ పథకాల దాత ప్రతి ఒక్కరికి ఆదుకుని నేనున్నానని చెప్పిన మహానుభావుడిని సైకో అని సంబోధించిన ప్రతి క్షణం ఇన్ని వర్గాల యొక్క గుండె కోతకు మీరు కారకులు అవుతున్నారని చెప్పి మేమంటాం. అలాగే డ్రైనేజ్ సమస్యలు, అలాగే ల్యాండ్ కు సంబంధించి మనం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాకాల వల్ల రీసర్వేలతో కొన్ని గ్రామాల్లో కలిగించిన విస్తరమాదిరి రెవెన్యూ రికార్డ్స్ మొత్తం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయినవి. दिल्ली की जनता का जनादेश है, जनादेश का हम सम्मान करते हैं, लेकिन ये भी सच्चाई है कि जितनी गुंडागर्दी से ये चुनाव हुआ, दिल्ली के इतिहास में ऐसा चुनाव कभी नहीं हुआ होगा।